ఈ ఉగాది రోజున చేయాల్సినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి ఇంకొక ఘట్టం అంటూ ఉంటే అది పంచాంగ శ్రవణము పఠనము. అందులో పంచాంగము ఈ పంచ అంగములను స్మరించుకోవడం చేత కలిగేటువంటి పుణ్య ఫలితాన్ని వివరిస్తోంది. ఇప్పుడు చెప్దాం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలముత్తమం అన్నారు. అంటే ఈ తిథివార నక్షత్రాదులను స్మరించడం చేత తిథి వలన సిరి సంపదలు, వారము వలన ఆయురభివృద్ధి, నక్షత్రాద్ధరతే పాపం నక్షత్రాన్ని స్మరించడం చేత హరతే పాపము నివృత్తి, నక్షత్రాద్ధరతే పాపం నక్షత్రాన్ని స్మరించడం చేత పాప విముక్తి, యోగాద్రోగ నివారణం యోగాన్ని చెప్పడం చేత రోగములన్నీ నివారణ పొందటము, ఇవన్నీ కూడా మనకు కరణాత్ కార్యసిద్ధిశ్చ ఈ కరణాన్ని చెప్పడం చేత కార్యములన్నీ సిద్ధించడము, ఈ రీతిలో పంచాంగములను స్మరించడం చేత మనకు ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్తోంది శాస్త్రం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచాంగ శ్రవణము పఠనాన్ని కూడా అందరూ వినాలి, చేయాలి అంటుంది శాస్త్రం. ఎందుకంటే ఈ పంచాంగ పఠనము శ్రవణం చేత గంగా స్నాన ఫలితం లభిస్తోందని చెబుతోంది శాస్త్రం. ఈ ఉగాది పర్వదినములో 5 విషయాలని మనం చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి ప్రపాదానము అని పేరు. ఈ ఉగాది పర్వదినములో ప్రపాదానం ఇంకా చాలా విశేషంగా చెప్పబడింది. ఈ ప్రపాదానం అంటే మట్టి కుండతో నీటిని ఏర్పాటు చేయడం, అందరికీ కూడా దాహశాంతి కొరకు అందరికీ నీటిని దానంగా ఇచ్చేటువంటి ప్రక్రియగా ఈ రోజు నుంచి మొదలై 4 మాసముల వరకు ఈ యొక్క ప్రపాదానాన్ని అందరూ నిర్వర్తించాలి అని చెబుతోంది శాస్త్రం. అందరూ కూడా పరాభవ అనేటువంటి పదం చేత ఓటమితో కూడినటువంటి సంవత్సరమేమో, అపజయాలతో కూడినటువంటి సంవత్సరమేమో అని భయపడుతూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాకపోతే ఇది మనలోని స్వీయ మార్పును కోరుకునేటువంటి సంవత్సరంగా ఉండబోతోందని మనం గుర్తించాలి. ఈ పరాభవనామ సంవత్సరము మనలోని బలహీనతలపై విజయం సాధించేటువంటి సంవత్సరంగా మారాలని మనం ప్రయత్నం చేత విజయం సాధించాలని ఆశిస్తూ స్వస్తి.